పాలక్ పకోడీ టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, అసలు అద్దిరిపోయింది. పాలకూరతో చేసాము. ఏంటమ్మాయి పాలకూరతో పకోడీలా అంటారేమో. ఎస్, పాలకూరతో పకోడీలే. హాయ్, దిస్ ఇస్ శృతి అండ్ వెల్కమ్ టు మై మినీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ నేను పాలకూరతో పకోడీలు ఎలా చేయాలో చూపిస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా ఒక పెద్ద కట్ట పాలకూరని తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని పొడుగా కట్ చేసుకొని వేసేసుకోండి. శనగపిండి వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం బియ్యం పిండి, క్రిస్పీగా ఉంటుంది బియ్యం పిండి యాడ్ చేసే తర్వాత కొంచెం పసుపు కలర్ కోసం తగినంత ఉప్పు, కొంచెం వంట సోడా కూడా వేసేసుకోండి. వాము డైజెషన్ మంచిగా అవుతుంది. ఏదైనా పకోడీ వేసేటప్పుడు వాము మ్యాండేటరీ కదా. 3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. మన పాలక్ పకోడీలో కీ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట, సోంపు. టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది సోంపు వేయడం వల్ల. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక థిక్ కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ వేయకూడదు, పకోడీలు బాగా రావు. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపేసుకొని ప్యారలల్ గా నేను ఆయిల్ కూడా హీట్ చేసేసుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవడమే. మంచిగా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇంకా చూసారు కదా నేను ఎంత బాగా కాల్చుకున్నాను. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సోంపు వేయడం వల్ల ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయింది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మీరు కూడా పక్కాగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి.